ఆరోగ్యము పలువేరు కాలు చాటారసము మీకు పవల్ల నశించేదను వెరుగాలను లేకుండగా తను వెరుగాను స్వదత్తం కృపయా బావా భవబాదని కుంతలా శ్రీమతి నిర్మలాంబ అన్నపూర్ణాంబ సమేత సదా సద్గుణానంద తిరుపతి నరసయాయ ప్రభునకు ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయమని ముఖము కడగడమని లేకపోతే నీళ్లు తాగడమని ఈ యొక్క లక్షణాలు ఉన్నాయి. నీళ్లు తాగడానికి నీళ్లు కొరకు ఎందుకు మరి మనం నీళ్లు తాగేది అని అంటే ఆ యొక్క గురువు గారి యొక్క తీర్థం వల్ల ఆ గురువు గారి యొక్క మంత్రోపదేశం వల్ల మన నాలుక శుద్ధి అయి మన మాంసపిండం మంత్రపిండంగా మారుతుంది కాబట్టి అదే దీని యొక్క అంతరార్థం. గురుదేవా మందమతి జగు బుద్ధి గోవిందయనదు నాకు ఇంతవరదాకా నాకు నా మందబుద్ధితోని నేను గురునామస్మరణ చేయలేకపోయినాను స్వామి. నీ యొక్క కృపా కటాక్షాల వల్ల నీ యొక్క మంత్రభూదేశం వల్ల నా యొక్క నాలుక శుద్ధైపోయింది. ఇప్పటి నుంచి నీ యొక్క జపాన్ని నీ యొక్క నామాన్ని నేను మరవలేకపోతున్నాను స్వామి అని చెప్పి అంటున్నాడు. మందమతి జగు బుద్ధి గోవిందయనదు అందు ఇందును ఎందును సందులేక ముందు వెనుకల లేకుండా పొందుపరచి అర్పణము చేతు గురువరియు కంకితముగా ఆచామాన్యము ప్రభు వరియవేగా నిజంపు ఎరుగదీయుమా. ఇంతవరకు అది దేవుడని ఇది దేవుడని రాయి దేవుడని రప్ప దేవుడని చెట్టు దేవుడని గుడ్డ దేవుడని మరి ఎన్నో రకాలైనటువంటి నా నోటితో నేను మాట్లాడాను. నా నాలుకతో నేను మాట్లాడుకున్నాను. ఎన్ని మాటలు మాట్లాడానో ఆ సత్యం తెలియక నీ కృప వల్ల నాకు సత్యం తెలిసింది. నేనే సర్వస్వను, నా లోపలనే సర్వంతర్యాలైనటువంటి భగవంతుడున్నాడు. మహాత్మ సర్వభూతాత్మ సకల దేశాలలో కూడా ఆ యొక్క సర్వంతర్యాలైనటువంటి దైవం ఉన్నది. ఇండి ఇండి హృదయమై ములుగుట్ట సర్దు లేకుండా అంతటా ఉన్నాడు స్వామి. ఇప్పుడు నాకు తెలిసింది కదా స్వామి. వాచము వాచమైన దేశం పూయరుగమాది సాక్షాత్ పరోక్షమైన సాక్షాత్ నిధుని చూప ప్రభువరి చంపూయరుగమా. పంచామృతం మయా దత్తం స్నానం కురు జగత్పతే. శ్రీమద్గురులకు పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతము పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కలిపితే పంచామృతాలు. మరి గురుదేవునికి పంచామృతం ఏ విధంగా ఇస్తున్నాడు? నారికేలంబుయను భ్రాంతి నరయగొట్టి కొబ్బరి నీళ్లు కానీ కొబ్బరికాయ కొడతా ఉన్నాడు ఇప్పుడు. కొబ్బరికాయ అంటే ఆ కొబ్బరికాయ కాదు, భ్రాంతి అనేటువంటి ఒక కొబ్బరికాయ కొట్టాలట.
మన లోపల ఉన్నటువంటి ఒక భ్రాంతులు ఏవైతే ఉన్నాయో ఆ భ్రాంతులను తీసివేయడమే కొబ్బరికాయ. నారికేలంబుయను భ్రాంతి నరయగొట్టి అందులో జలం క్షీరదది అందుకృతము బోధ రస శర్కర నేటి సత్బుద్ధి కలిపి. బోధ అనేటువంటిదే మరి ఈ చక్కెర, ఈ యొక్క తేనె, ఈ యొక్క నెయ్యి, ఈ మధురమైనటువంటిది అంతా కూడా ఒక బోధగా చేసి ఆ యొక్క గురువుకు అర్పణ చేస్తా ఉన్నాడు. బోధ రస శర్కర నేటి సద్బుద్ధి కలిపి ఇది పంచామృత స్నానం ఇప్పుడు చేయ వలయు నీదు ఓ తండ్రి పంచామృతముల స్నానము చేయండి. సువాసితం మయా నీతం జహ్ను కన్యా జల స్నానం కురు ప్రభో. శ్రీమద్గురునకు శుద్ధోదక స్నానం సమర్పయామి. మనం బంధువులు చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకు స్నానానికి మరి నీళ్లు పెట్టడమో జరుగుతుంది. ఆ స్నానానికి ముందుగా మనం ఏం చేసేదంటే మునుపటి రోజులలో ఒకప్పుడు పూర్వకాలంలో వాళ్ళు పంచామృతాలతోటి స్నానం చేయించిన తర్వాత శుద్ధమైనటువంటి యొక్క నీళ్ళతోటి స్నానం చేయించేటువంటి వాళ్ళు. మరి దాని తర్వాత కొన్ని రోజులకు పిండితోని రుద్ది స్నానం చేయించేటువంటి వాళ్ళు వచ్చింది. తర్వాత కొంత అంబలి అని ఇలాంటివన్నీ మట్టితోని కూడా రుద్ది స్నానం చేయించారు. ఇప్పుడు ఏమొచ్చినాయి అంటే షాంపులు, సబ్బులు అనేటువంటిది కూడా మనం ఇస్తా ఉన్నాం, తెలుస్తూ ఉన్నది. అంతేగాని పంచామృతాలు అనేది ఇప్పుడు షాంపులు, సబ్బులే. కాబట్టి ఇట్లాంటి ఆ యొక్క పంచామృతాలతోనే స్నానం చేపి ఆ షాంపులతోనైనా కూడా, ఆ పెరుగుతోనైనా కూడా, ఆ పంచామృతంతోనైనా కూడా చేసినాక మళ్ళీ శుభ్రమైన నీటితో స్నానం చేయాలి కదా. ఇప్పుడు శుభ్రమైన నీటితో స్నానం చేపిస్తా ఉన్నాడు. ఏం శుభ్రమైనవే? ఎప్పుడు మీ సన్నిధికి చేరినప్పుడే గురుదేవా, ఎప్పుడు మీ సన్నిధికి చేరినప్పుడే సర్వశాస్త్రముల వాసనలు నన్ను జతయు చేర్చే లేని వాడను నేను నన్ను లేక చూడుమని నది వేద శూన్యమౌననటి శుద్ధోదకమూలను తెచ్చి చిలకమూలాదు రూప వేడుక బుద్ధిని సాలో రకము జయు పుణ్యోరకములైన శుద్ధోదకములను జలకములాడు సద్గురు బ్రహ్మరాజుకి వస్త్రయుగ్మం మయా దత్తం వదత్తం స్వర్ణతంతునా నిర్మితం నిర్మలం స్వామిన్ నిత్య కళ్యాణ పావన నిత్య కళ్యాణ పవన శ్రీమద్గురునకు వస్త్రయుగ్మము సమర్పయామి. వస్త్రము ఇప్పుడు స్నానం చేసిన తర్వాత
చుట్టానికైనా బంధువుకైనా విగ్రహానికైనా దేవునికైనా ఎవరికైనా కూడా ఒక కొత్త వస్త్రం కట్టుకోవాలని చెప్పి మనం ఇవ్వడం అనేటువంటిది ఒక మర్యాద. మరి ఇప్పుడు గురువు గారు కూడా సగుణారాధనలో భాగంగా మనం వస్త్రాలు ఇవ్వడం అనేటువంటిది అది తగినటువంటిదే, అది గౌరవప్రదమే, అవసరమే. సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా మనకు ఆ గురుదేవుడు చెప్పాడు వస్త్రం ఇవ్వడం అనేటువంటిది. ఈ సృష్టికి మూలాకారణమైనటువంటిది ఏ బట్ట అయితే ఉన్నాదో ఆ బట్ట అంటే బట్ట పేరు, ఏ బట్ట అయితే ఉన్నాదో ఆ బట్టలో చిత్ర విచిత్రమైనటువంటి ఒక రంగులు ఉన్నాయట. వ్యక్తము, మహత్తు, మాదాంకారం, పంచతన్మాతులు, పంచమహాభూతాలు, జగత్తు, విరాట్ సర్వము కూడా అద్ది ఉన్నదట. అద్ది ఆ బట్టని ఇవ్వంటాడు ఈయనకు. ఆ బట్ట ఎట్లా ఉన్నది లోపల నీ దగ్గర ఎట్లా ఉన్నది ఆయన ఒకసారి చూడు అని చెప్పి చూపెట్టి ఆ బట్టను ఇస్తా ఉన్నాడు. గంగయమునల్ల నడుమలు పొంగుచుండు, గంగయమునల నడుమలు పొంగుచుండు, అది జ్యోతి సరస్వతి అనటి కూట బ్రహ్మ చైతన్యమగును తద్బ్రహ్మనిష్ట అందు స్ఫటికంబు శ్వేత వర్ణంబులున్న వస్త్రాము ధరించుమా మలినము లేని వస్త్రాము దాల్చుమా. జగత్తుకు మూలాకారణమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే బట్ట. ఆ బట్టను ఆ వస్త్రాన్ని గురువు గారి కల్పన ఏమని అంటున్నాడు. వస్త్రము ధరించుమా మలినము లేని గాత్రము నాదాల్చుమా. చిత్రములైన జగము దానిలో దోచే, చిత్రములైన జగము దానిలో దోచే, చిత్రంబులను జయ చిన్మయమ్మను శ్వేత వస్త్రము మలినము లేని గాత్రము నాదాల్చుమా. జై బోలో సద్గురు మహారాజ్ కి జై. కార్పాసకంతు నా శుభ్రం రచితం తెర్పితం మయా సంగృహానమిదం యజ్ఞ సూత్రం పాత్రం దయానిలే. శ్రీమతి నిర్మలాంబ పూర్ణాంబ సమేత సదా సద్గుణానంద తిరుపతినం శ్రీయాజ ప్రభు సగురు విశ్వగురు పరమ గురు పరమేశ్వర గురు సద్గురు జగద్గురు గురు పరిపూర్ణ గురు పర బ్రహ్మణే నమః. మద్గురులకు యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం అనగా జంజం. ఈ జంజం ఎట్లా ఉంటుందంటే 96 బెత్తల పొడుగు ఉంటుంది. 96 బెత్తల పొడుగు ఉంటుంది. జంజం చేశారు అంటే వాళ్ళకి వెళ్తుంది. అది ఎందుకు చేస్తారు? 96 బెత్తల పొడుగు ఉండాలి దారం. అది 3 పుర్లతోనే ఉండాలి. 3 పుర్లు చేయాలి దాన్ని. 3 పుర్లను చేసి మళ్ళీ 3 భాగాలు చేయాలి. ఆ 3 భాగాలలో 3 3 3 ఉండాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క 3 ఉండాలి. 3 ముళ్ళు ఉండాలి. కాబట్టి మన సిద్ధాంత రీత్యా 96 తత్వాలతో కూడుకున్నటువంటి యొక్క ఈ సృష్టి ఇదంతా కూడా మొత్తం దానినే ఉన్నదని చెప్పి చెబుతున్నారు. ఆ జంజం మరి వేస్తున్నారా అంటే అందరికీ ఉన్నది జంజం. ఒక బ్రాహ్మణులకో కోమట్లకో మరి అవసరంలోకో సారులకో జంజం వేయాలని కాదు. జంజం లేకుండా ఎవరు ఉండరు, జంజం లేకపోతే ఎవరు బతకరు. ఏ జీవి కూడా బతకది, కోడి బతకది, కుక్క బతకది, గాడిద బతకది, అసలు ఏ జీవి బతకది జంజం లేకుండా. జంజం అనేటువంటిది ఏంటిదంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆడే అటువంటిది జంజం. ఆ జంజం అది కావాల్సింది మనకి. ఏమి జంజం ఎట్లా వేస్తున్నారు? సప్త చక్రంబు, సప్త చక్రంబులకు మీద గుప్తమయ్యి ఆధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రము. ఈ యొక్క చక్రాలతోని అది ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం నడుస్తూ ఉన్నది. ఇటు నుంచి 3 వెళ్తే ఇక్కడ నుంచి ఇట్లా 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 నడుస్తూ ఉన్నది. అదే జంజం. ఆ జంజం లేనటువంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. సప్త చక్రంబులకు మీద గుప్తమయ్యి నడుచు అంశోహమను సూత్రమందు 3 ఈడ పింగళ సుచిన్న
నడుచు ఔసోహమను సూత్రమందు మూడు మాతృకలనొక్కటికను గాయత్రి కొరకు బ్రహ్మ ముడి వ్యక్తి మూల భ్రాంతి అనటి జంజాము ఈ దండం వెయ్యాలయ్యా. అసలు ఈ దండం ఈ దండం వేసేటువంటి వాళ్ళు నిజమైన భక్తులు, పరిపూర్ణ బోధ సాంప్రదాయకులు, అశరీర గురు సాంప్రదాయకులు, అశరీర పద్ధతి తెలిసినటువంటి వాళ్ళు. వన్యాసుని భ్రాంతి మలెదో చూడరు కాలే. వన్యాసుడు అంటే గొడ్రాలు బిడ్డ అంటే ఉంటారా? ఉండరు. అబద్ధం, అబద్ధమైనటువంటి ఒక సృష్టి నిజమనుకుని నమ్మేటువంటిది. వంజాసుని భ్రాంతిమలేదో చూడరు కాలే. కిరీటం కుండలం రత్న కంకణాదిని కేమయా సంగృహ్యతాంబూషణాని అర్పితాని నిరంజనా అర్పితాని నిరంజనా శ్రీమద్గురునకు సర్వాభరణాన్ సమర్పయామి. పూర్వకాలంలో ప్రతి వాళ్లకు ఈ స్నానం చేసిన తర్వాత, బట్టలు ఇచ్చిన తర్వాత మరి జంజం వేసుకోమని చెప్పి, మరి పూజ చేసుకున్నప్పుడు జంజం చేసుకోమని చెప్పి, అయిన తర్వాత పూజ చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కిరీటం ఉండేది. ఆ కిరీటము మళ్ళీ వాళ్ళ చేతికి ఇచ్చారట, కిరీటం పెట్టుకోమని చెప్పి ఇచ్చేటువంటి వాళ్ళు. దాని తర్వాత మరి ఆ దైవానికి కూడా కిరీటాలు చేసి ఇచ్చినటువంటి యొక్క మహానుభావులు కూడా ఉన్నారు. మరి దాని తర్వాత కిరీటాలు ఇప్పుడు ఇస్తున్నారా అంటే ఇస్తలేరు. ఇస్తూ ఏం పట్టుకుని వస్తున్నారు ఇంతకుముందు అని అంటే, దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు రుమాలు కట్టుకొని వచ్చారు. కిరీటాలు పెట్టిన తర్వాత రుమాలు కట్టుకొని వచ్చారు. ఆ రుమాలు కట్టుకొని వస్తే ఆ రుమాలు కూడా వాళ్ళకి ఇవ్వాలి, వేసుకోమని పెట్టుకోమని చెప్పి రుమాలు ఇవ్వాలి. మనమన్నా ఒక రుమాలు చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే అది జ్ఞానానికి సేఫ్టీ. అది రుమాలు సహస్రార చక్రం సద్గురుమూర్తి ఉండేటువంటి ఒక చోటు అది. కాబట్టి అందుకొరికి ఆ రుమాలు ఎంత సేఫో చూడండి. ఒక యుద్ధానికి పోయేటువంటి వానికి కూడా ఒక సేఫ్ సైడ్ ఏది ఉంటుందంటే హెల్మెట్ ఉంటుంది. యుద్ధానికి కూడా మన బండి మీద మనం డ్రైవ్ చేస్తున్నామంటే కూడా మనకు ఈ యొక్క తలకే హెడ్ అది సేఫ్ ఉంటుంది. కాబట్టి అది ఎంత సేఫ్ అయినటువంటిదో ఆ కిరీటం అంత సేఫ్ అయినటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వాడుకోవాలి. ఆ కిరీటాన్ని వాడకపోతే మన ప్రాణానికే నష్టం అయిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏమొచ్చినట్టు టోపీలు వచ్చినాయి. ఆ కిరీటాలు వేయినాయి, రుమాలు వేయినాయి, టోపీలు పెట్టుకుంటారు. టోపీలు పెట్టుకుంటారంటే ఈ టోపీ పెడతారో ఆ టోపీ పెడతారో తెలియదు, అందరికీ టోపీలు పెడతారు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఇది ఇక్కడ మనం సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా మనము ఆ యొక్క హారాన్ని వేయాలి, ఆ గురువు గారికి ఏ విధంగా మనం అతనికి మరి కిరీటాన్ని పెట్టాలి, దండలు వేయాలి అని చెప్పి ఆ గురువు గారు చెప్పినటువంటిది. ఆ పూలు ఎట్లా ఉన్నాయో చూడండి ఒకసారి. వింతలను బాపు నట్టి వేదాంత వేద్య. నేను ఎన్నెన్ని వింతలు ఉన్నాయో, ఎన్నెన్ని చూసినాయో, ఇవాళ చూసినాయి అన్ని కూడా పువ్వులుగా తయారు చేసినాయా, పువ్వులుగా తయారు చేసిన ఆ పువ్వులన్నింటినీ కూడా నీకు వేస్తున్నాడు. చక 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 మెరుతా ఉన్నాయి. ఎక్కడికైనా కూడా ఎంత అందంగా ఉంటుంది. ఏడికి ఏ దేవాలయం కడుపు అందంగా ఉంటుంది. ఎవరైనా కూడా ఏ పూజ చూసినా కూడా అందంగా ఉంటుంది. కానీ ఇంత చక్కనైనటువంటి ఒక పూజ, ఇంత చక్కనైనటువంటి ఒక వస్తువునిచ్చే జ్ఞానం ఇక్కడ దొరకదు. అవన్నింటినీ నేను పువ్వులుగా తయారు చేసి కల్పన చేస్తున్నాను అని చెప్పి వేదాంత సారాలన్నీ కూడా, వేద సారాలన్నీ కూడా, ఉపనిషత్తుల సారం అంతా కూడా, శాస్త్రాల సారం అంతా కూడా నీకు పువ్వులుగా తయారు చేసి పెడతా ఉన్నాను స్వామి అని చెప్పి. వింతలను బాపు నట్టి వేదాంత వేద్య తంతులను తరిమివేసడి తత్వరూప భ్రాంతులను రద్దు చేసటి భ్రాంతి శోష. శోష అంటే ఎండింపజేసేటువంటి వాడు, భ్రాంతులన్నింటినీ ఇనికింపజేసేటువంటి వాడు. భ్రాంతులను రద్దు చేసడి భ్రాంతి శోష శాంతి సమకూర్చి బ్రోచటి సదయ హృదయ ఆదరణములను సగేదా
భూతం కర్పూర కలితం విభో విలేపనం స్వదత్తంబో గృహ్యతామర్పితం మయా శ్రీమతి నిర్మలాంబ అన్నపూర్ణాంబ సమేత సదా సద్గుణానంద తిరుపతి నర్దయాయ ప్రభు సగురు విశ్వగురు పరమ గురు పరమేశ్వర గురు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః మద్గురులకు శ్రీగంధం సమర్పయామి. స్నానం సంధ్య అయినాక బొట్టు పెట్టుకోవాలి కదా, గంధం తీసుకొచ్చి మనం ఇస్తాం కదా. మరి ఆ గంధాన్ని ఏ విధంగా ఇస్తున్నారో, మలయాచల అంటే హిమాలయ పర్వతాలలో ఉండేటువంటి యొక్క గంధపు చెక్కలను తీసుకొచ్చి ఆ గంధపు చెక్కల యొక్క రాకి తీసినటువంటి యొక్క గంధాన్ని ఆయన పెడతా ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ గురువు గారు సాంప్రదాయ రీత్యా మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి? జ్ఞానమని ఏటి తెలివనే సానపైన, జ్ఞానం అనేటువంటిది ఏ తెలివి అయితే ఉందో ఆ తెలివిని ఒక బండగా చేయండి నాయన. నీ కోరికలు అనేటువంటి ఏవైతే ఉందో అది గంధపు చెక్కగా తయారు చేయండి. దాన్ని తీసి ఈ జ్ఞానం మీద రాకండి, రాకుతే వచ్చినటువంటిది ఏదైతే ఉందో ఆ గంధం పుయ్యండి అని అంటున్నాడు గురువుగారు. జ్ఞానమని ఏటి తెలివని సానపైన చెక్కయనే కోరికలు ఎందు దక్కకుండా రాచి తీసిన శ్రీగంధ రసమునిదియు నేను నగు పోతు మదికి సమ్మానముదవా పరిమెల్లపు గంధము మహానిగా పోతా సంభూకను సువాసన ద్రవ్యముల నెల్లా నరసింపు మిగవీడి ఆనంద తండులాం ధవలాకారన్ హరిద్రాచూర్ణ మిశ్రిత గృహ్యతాం అక్షతాం దేవా మయా దత్తాన్ మనోహరాన్ శ్రీమద్గురునకు అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు అనగానే మనకు తెలుసు బియ్యము పసుపు కలిపినటువంటి అక్షంతలు అని. ప్రాపంచికంగా చూసుకున్నట్టంటే మరి బియ్యము అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది అంటే నవగ్రహాలలో బియ్యము మనసు అంటే చంద్రుడికి ఆహారం. చంద్రుడికి, చంద్రుడు ఎవరికి గురు, చంద్రుడు ఎవరికి అధిష్టానం? మనసుకు అధిష్టానం. మరి పసుపు అనేటువంటిది కలరు దేనికి? గురువుకు ఆహారం. మరి గురువు అనేటువంటిది ఎవరికి అంటే జ్ఞానానికి చిహ్నమైనటువంటిది. కాబట్టి ఇక్కడ పసుపు ఇక్కడ బియ్యము రెండు కలిపితే అక్షంతలు అవుతా ఉన్నాయి. మరి ఇక్కడ మనకు అక్షంతలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు? వాళ్ళేమో మనసు మంచిగా ఉండాలి, మా బుద్ధి మంచిగా ఉండాలి, మా చిత్తం మంచిగా ఉండాలని చెప్పి చేస్తూ ఉన్నారు కావచ్చు. మరి ఇక్కడ గురువు గారు అక్షి అంతలు, అక్షి అంటే కన్ను, అంతలు అంటే దాని లోపల ఉన్నటువంటి ఏ అయితే చిన్నెలు ఉన్నాయో, చిత్కలలు ఉన్నాయో, నువ్వు చూసినటువంటి ఒక ముద్రలు కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి, మధ్యమ ఏ ముద్రలు అయితే ఉన్నాయో ఆ ముద్రలలో నీకు కనిపించినటువంటి యొక్క దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవే అక్షి అంతలు. ఆ అక్షంతలను గురువు గారికి అర్పణ చేయమంటా ఉన్నాడు. చూపు రూపుల రెంటిలో చూపు నిలిపి, చూపు రూపుల రెంటిలో చూపు నిలిపి అప్పుడు చిక్కలయ్యి వెలుగు నదియు నాద బిందు కలలకు మధ్యమయందు శ్వేత తండులంపుల గూర్చి దగుమ పుణ్య ఎరిగించి
పుష్పాంజనే కాని సుపల్లవాణి సుగంధయుక్తాని మనోహరాణి స్వాం గృహ్యతాం దేవమయార్పితాని జనాశయస్థాని జపాదికాని శ్రీమద్గురునకు నానావిధ పుష్పం సమర్పయామి. పుష్పాలు అంటే కమలం అంటే కూడా పుష్పమే కదా మనకు తెలిసిన విషయం. కమలం అంటే మన లోపల ఈ నానా విధమైనటువంటి యొక్క చామంతి మరి గన్నేరు ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి పువ్వులు తీసుకొచ్చి వేయడం మన యొక్క ఆనవాయితీ, మన యొక్క ఆనందం, మన యొక్క సంతోషం అతనికి వేస్తూ ఉంటాము. కానీ నిజమైన పుష్పాలు ఏమిటి అంటే నీ దేహంలో ఉన్నాయ్యా కమలములు. ఆధార స్వాదిష్ట మణిపూరక అనాథ విశుద్ధ ఆగ్నేయ కమలాలు ఉన్నాయి. అవే ఇంతకుముందు ఒకసారి ఎప్పుడు బ్రహ్మంగారు చూపెట్టిండట ఆ యొక్క సిద్ధయ్యకు. చూపెడితే పాపం తెలివైనటువంటి యొక్క కక్కయ్య అందులో ఉన్నారు కావచ్చు, వాళ్ళు ఆ కమలాలలో దేవుళ్ళు ఉన్నారు కావచ్చు అనుకోని పాపం వాళ్ళ భార్యను పోసి చూస్తే ఆయనకి ఏం తెలియలేదు. ఆ గురువు గారి దగ్గరికి వచ్చి మళ్ళీ మొరవేడుకుంటే అతడు చూపెట్టగానే ఓహో బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఈ విధంగా ఉన్నారా అని చెప్పి దర్శించుకున్నారు. ఏదైతే నీకు దర్శింపజేసినానో నీ యొక్క కమలాలు అవి కూడా శాశ్వతమైనటువంటి కావున ఆయన అవి నాకు అర్పణ చేయండి, నేను విడిపెట్టినటువంటి నాకు ఇచ్చేయండి అని చెప్పి గురువు గారు అంటా ఉన్నాడు. గురువు గారికి ఇస్తా ఉన్నాడు. ఎట్లా ఇస్తాడు? సప్త చక్రంబులకు రేచకము పూరక కుంభక సూచనలును. రేచకము పూరకము అనగా ఈడ పింగళ నారుల ద్వారా రేచించడము, పూరించడము. పూరించడం అంటే బయటికి వదలడము, రేచించడం అంటే లోనికి తీసుకోవడము. మన ఉచ్ఛ్వాస నిశ్వాసను ఒక నారం నుంచి లోపలికి తీసుకొని ఒక నారం నుంచి బయటికి వదిలి ఇట్లా రేచకము పూరకము చేసి మళ్ళీ తర్వాత కుంభించిన తర్వాత మన లోపల ఉన్నటువంటి ఒక సుషుమ్నా నాళం అనేటువంటిది ఆధార స్థానములు అది అక్కడి నుంచి వెళ్ళి సుషుమ్నా నాళం గుండా ఒక్కొక్క చక్రాన్ని తాక్కుంటూ అది సహస్రార కమలం వరకు వస్తుంది. ఆ సద్గురుమూర్తి యొక్క దర్శనం కలుగుతుంది. ఆ విధానం అంతా కూడా సాధన రూపకంగా చూపెట్టిండు, బోధన రూపకంగా చూపెట్టిండు. నాయన నీ భ్రాంతులన్నీ పోయినాయిగా, నీకు బ్రహ్మదేవుడు ఉన్నాడా ఎక్కడన్నా బయట? ఇక్కడనే ఉన్నాడా లేడా? విఘ్నేశ్వరుడు ఎక్కడ ఉన్నాడా? ఇక్కడనే ఉన్నాడా లేదా? విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడా? ఇక్కడనే ఉన్నాడా అని చెప్పి నీకు వైకుంఠం లేదు, నీకు స్వర్గం లేదు, నీకు కైలాసం లేదు, ఎక్కడో లేవు, అవన్నీ నీ రూపంలో ఉన్నాయి అని చెప్పి బయటి భ్రాంతులన్నీ కూడా వదిలిపెట్టినాడు. అవన్నీ ఆ విధంగా ఆ గురువు గారికి ఇస్తా ఉన్నాడట. రేషకము పూరక కుంభక సూచనలును పుష్పములు నివిసంపంగ పొగడమల్లే పురువంతంబులు గన్నేరు కుసుమములును కుండలపు తరమొగ్గలు అందమైన పారిజాతంబు తీర్థపాదాయ నమః నిజమ మందిరాయ స్మరతు నీరసింగాయ నమః